హలో అండి, నమస్తే. లయ్యా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. గులాబ్ జాము 2 ఐటమ్స్ చేశానండి. ఒకటి మిల్క్ పౌడర్తో, రెండోది మరమరాలతో చేశాను. రెండు బాగా వచ్చాయి. ఫస్ట్ మిల్క్ పౌడర్ అంత తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నాను. అది 100 గ్రామ్స్ ఉంటుంది. ఒక చెంచా మైదా అంటే పర్పస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. క్లిప్ మిస్ అయ్యింది. చిటికెడు బేకింగ్ పౌడర్ అంటే సోడా ఉప్పు అనమాట. కాచి చల్లార్చిన పాలు పెట్టి కలుపుకోవాలి. ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసి కలిపితే స్మూత్గా వస్తుంది. 2 భాగాలు చేసి నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఎందుకంటే మీకు 2 కలర్స్గా చూపిద్దామని. లోన వేరే కలర్గా ఉంటుంది కట్ చేస్తే అని. మీకు ఇష్టం లేకపోతే ప్లెయిన్గా వైట్గా మనం మామూలు జామున్ చేసినట్టు చేసుకోండి. అదిగో పగిలిపోకుండా రౌండ్గా స్మూత్గా వచ్చేలాగా రౌండ్స్ చేసేసి పైన వైట్ పెట్టి లోన కలర్ పెట్టాను అనమాట. ఈలో పంచదార పాకం పెడదామని పెట్టాను. 1/2 కప్పు పంచదార వేసా. ఫుల్ కప్పు వాటర్ పోసా. 1/2 కప్పు ఎందుకు వేసానంటే ఆ పౌడర్ కప్పు ఉంటుంది అని 1/2 కప్పు షుగర్ వేసా అనమాట. మీరు షుగర్ బాగా కావాలనుకుంటే ఇంకా 2 చెంచాలు షుగర్ యాడ్ చేసుకోండి. అది 10 మినిట్స్ మరగాలి ఆ పాకం. అదిగో ఇప్పుడు పైన కలర్ పెట్టి లోన వైట్ పెట్టాను. ఇందాక పైన వైట్ పెట్టి లోన కలర్ పెట్టాను అనమాట. ఇలా స్మూత్గా రౌండ్గా పగిలిపోకుండా మన జామున్స్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు చూపిద్దామని కలర్ వేసానండి. మీకు ఇష్టం లేకపోతే వెయిట్ చేయండి. అదిగో 10 మినిట్స్ మరిగింది. ఇలాచీ పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలి. నేను పెద్దగా చేశాను కదా, అందుకని తక్కువ అయ్యాయి. కొంచెం సైజ్ చిన్నదైనా చేసుకోవచ్చు. మీరు గీ కానీ ఆయిల్ కానీ కలిపి వేసుకోవచ్చు. గీ అవైలబుల్ లేకపోతే ఆయిల్ వేసుకునైనా సిమ్ములో పెట్టుకుని వేయించుకోవాలి. మంచి కలర్ రావాలన్నమాట. అప్పుడే లోన ఉడుకుతాయి. సిమ్ములో పెడితేనే. మీరు సెగ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే పైన కలర్ వచ్చేస్తాయి. లోన పచ్చిగా ఉండలుగా ఉంది అంటారు చూడండి, అలా ఉంటాయి అన్నమాట. సిమ్ములో పెట్టుకుంటే లోనకంట వేగుతాయి. బాగా స్మూత్గా వచ్చాయి. చూసారా, మిల్క్ పౌడర్ కదా, బోల్ వచ్చి బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్, మంచిది. అప్పటికప్పుడు ప్యాకెట్ లేకపోతే మనం ఇలా చేసుకోవచ్చు. అలా పాకంలో వేసి ఒక 1/2 అవర్ ఉంచేసేయాలి. మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. పాకం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. మీకు చూపిద్దామని ఈ 3 కలర్గా అలా చేశాను అనమాట. కట్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. అలా వేసి చూసారా, ఇందాకటి కంటే ఇప్పుడు ఎంత లావుగా అయ్యాయో అంటే పాకం బాగా అబ్జర్వ్ చేసుకుంది. మంచి స్మూత్గా వచ్చాయి. చూసారా, ఆ పాకం అంతా అలా వేసేసి ఇప్పుడు కట్ చేసుకుంటే మనం షాప్లో నుంచి తెచ్చినట్టు 2 కలర్స్గా కనిపిస్తుంది అనమాట. పాకం కూడా బాగా అబ్జర్వ్ చేసింది. మీకు ఫుడ్ కలరు ఇష్టం లేకపోతే కనుక ప్లెయిన్గా చేసేసుకోండి. మామూలుగా మన జామున్స్, వైట్ జామున్ చేసుకున్నట్టు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉందో లుక్కు. ఇప్పుడు 1 గ్లాస్ మరమరాలు వేసుకున్నా నేను. అది జల్లిచ్చి పక్కన పెట్టుకున్నా. ఒక చెంచా మైదా పిండి పర్పస్ ఫ్లోర్ వేసుకోవాలి. అంత కప్పు అయ్యింది. అది జల్లిచ్చి పెడితే అందుకని 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసాను అనమాట. చిటికెడు బేకింగ్ సోడా ఉప్పు. 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేస్తాం కాబట్టి స్మూత్గా వస్తాయి. సేమ్ ఇందాక కలిపినట్టే కాసి చల్లార్చిన పాలు పెట్టి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకుని స్మూత్గా కలుపుకోవాలి. బాగా పిండి బాగా స్మూత్గా రావాలన్నమాట. మనం రౌండ్గా బాల్ లాగా చేస్తే పగిలిపోకుండా స్మూత్గా రావాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లోనకంట కూడా ఉడుకుతాయి. అదిగో 1 కప్పు ఆ సాలిడ్ తీసుకున్న మరమరాలు, అందుకని 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. 1 గ్లాసు నిండా అంటే సగం గ్లాసు షుగర్ కాబట్టి గ్లాసు నిండా వాటర్ పోసాను. 1/2 షుగర్ అయితే ఫుల్ వాటర్ అనమాట. మీకు షుగర్ సిరప్ ఎక్కువ కావాలంటే ఇంకా 2 చెంచాలు యాడ్ చేసుకోండి షుగర్. అదిగో ఇలాచీ, రెండిటిలో ఇలాచీ మిస్ అవ్వకుండా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిపోయాక పాకం పక్కన పెట్టేసుకుని ఇందాక ప్రాసెస్లోనే ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మరమరాలతో కూడా చేసుకోవచ్చని అందరికీ తెలుస్తుందండి. మీరు తప్పకుండా వీడియో షేర్ చేయండి. అలా సిమ్లోనే పెట్టుకుని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. లేకపోతే లోన మళ్ళీ శుద్ధల్లాగా ఉంటాయి. మంచిగా సిమ్లో పెట్టి వేయించారంటే మనం మిల్క్ పౌడర్ వేసాం కదా, ఇందులో కూడా స్మూత్గా వస్తాయి అన్నమాట, బోలుగా. మీరు హైలో పెట్టి కనుక పని అయిపోతుందని త్వరగా చేసామనుకోండి, లోన మాత్రం పచ్చిగా అలాగే ఉంటాయి. మీరు పిండి కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. బాగా స్మూత్గా కలుపుకుంటే లోనకంట వేగుతాయి. మీరు నా ఛానల్ చూసండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.
అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మరమరాలతో గులాబ్ జామ్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా, వారు కూడా చూసి ఇప్పుడు పిల్లలు ఇళ్ళల్లో ఉంటున్నారు కదా, ఈజీగా ఒక్కోసారి మరమరాలతో మసాలా లాగా చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక్కోసారి ఇలా స్వీట్ లాగా చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు తక్కువ ఖర్చు ప్లస్ తక్కువ టైంలో అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. పిల్లలు ఏదన్నా స్వీట్ కావాలని అడిగితే టక్కీమని చేసి పెట్టేసేయచ్చు అనమాట. అలా వేశాక ఒక అరగంట ముప్పావు గంట ఒక 30-40 మినిట్స్ అలా వదిలేస్తే ఇవి కూడా మంచిగా అబ్జర్వ్ చేస్తుంది పాకం. చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒక్కసారి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.